మల్లిక్ కామెడీ. హాయ్, బాగున్నారా? ఇప్పుడు డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేస్తాను. అందరికీ ఇష్టమైన ఆట ఏది? మీ కుర్రాళ్ళని అడిగితే ఇంతేనండి. అది కాదు, అందరికీ ఇష్టమైన ఆట ఏది? కరెక్ట్, క్రికెట్. అసలు ఈ క్రికెట్ కి అంత క్రేజు, అంత పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నా చిన్నప్పుడు ఆడేవాళ్ళం మేము. ఏది క్రికెట్ కాదు, గూటీ బిళ్ళ అని ఆడేవాళ్ళం. దాన్నే బిళ్ళం కూడా అనేసి, కర్రా బిళ్ళ అనేసి, గిల్లీ దండు అని కూడా అంటారు. అదే కదండి క్రికెట్ అని ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు స్టైల్ గా క్రికెట్ అని పేరు వచ్చేసింది. మహాకవి షేక్స్పియర్ ఒక మాట అన్నాడండి, 11 మంది ఫూల్స్ ఆడుతుంటే 11,000 మంది ఫూల్స్ చూసే ఆటే క్రికెట్ అని. ఇప్పుడు ఈ ఇంటర్నెట్లు, టీవీ ఛానల్స్ వచ్చాక 11,000 మంది ఫూల్స్ కాదు, 11 కోట్ల మంది ఫూల్స్ చూసే ఆటే క్రికెట్. అందులో నేను కూడా ఒకళ్ళని అనుకోండి. మీరు ప్రత్యక్షంగా స్టేడియంలో గాని లేదా టీవీ ఛానల్స్ లో గాని క్రికెట్ మ్యాచ్ చూసే ఉంటారు. అప్పుడు ఇండియా బ్యాటింగ్ చేస్తూ ఉంటుంది. ఆట మంచి టెన్షన్ గా, మంచి రసపట్లో ఉంటుంది. అప్పుడు టక్మని మన బ్యాట్స్మెన్ అవుట్ అయిపోతాడు. అప్పుడు ప్రేక్షకులందరూ హాహాకారాలు చేస్తారు. అబ్బో, ఇప్పుడు ఎలా 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 అసలు మన టీము పాకిస్తాన్ మీద గెలుస్తుందా గెలవదా, ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి అనుకుంటూ ఉండగానే ఇంకో బ్యాట్స్మెన్ వస్తాడనమాట. అతను అందరి ఆరాధ్య బ్యాట్స్మెన్ అన్నమాట. ఇండియా గర్వించదగ్గ బ్యాట్స్మెన్ అన్నమాట. ఆ బ్యాట్స్మెన్ వంక మనం ఆరాధనగా ఇలా చూస్తాం. ఇతనే మనల్ని రక్షిస్తాడు, ఇతను సెంచరీ కొడతాడు అని ఎంతో ఎంతో ఆశగా మనం ఎదురు చూస్తూ ఉంటాం. అప్పుడు అతను ఇలా స్టేడియంలోకి ఎంటర్ అవుతాడు, బ్యాట్ పెట్టుకుని ఇలా వస్తాడు, ఇలా ఆడతాడనమాట. బ్యాట్ తో గ్రౌండ్ కొడుతూ ఉంటాడు, పొజిషన్ పెట్టుకున్నాడు అనమాట. క్యాప్ క్యాప్ మరి కిందకి అయిపోయింది, కనబట్లేదు బాల్. చుట్టూ చూస్తాడు అందరినీ, ఫీల్డర్స్ ఎక్కడెక్కడున్నాడు. ఫోర్ 6 కొట్టేలా అందరినీ చూస్తుంటాడు. ఫీల్డర్స్ ఎక్కడెక్కడ ఉన్నారని 4 6 దంచేస్తాడు అనుకుంటారు అందరు. బౌలింగ్ అక్కడి నుంచి రాబోతుంది, సడన్ గా మళ్ళీ ఒకసారి ఆ ఫీల్డర్స్ ని చూస్తాడు. బౌలింగ్ అయిపోయింది, అక్కడి నుంచి వేస్తున్నాడు, ఫస్ట్ స్టెప్ వేసుకున్నాడు, క్లీన్ బోల్డ్. ఇక్కడ వికెట్ ఎగిరిపోయింది, 0, ఫస్ట్ బాలే అవుట్. ఆర్భాటం కోడికట్ట తోలుగుడ్డు పెట్టిందట, అలా ఉంది ఇది. షేక్స్పియర్ చెప్పింది నిజమేనండి, మనందరం ఫూల్సే. ఇప్పుడు ఒక అద్భుతమైన క్రికెటర్ ని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా, మినీ ఇంటర్వ్యూ. ఎవరు? సచిన్ అని అనుకుంటున్నారా? కాదు, ఆయన బౌండరీల మీద బౌండరీలు కొడతాడు, 6ల మీద 6లు కొడతాడు, దంచుడు, ఏకదంచుడు అనమాట. ఇంకా ఆయన బద్దలు కొట్టిన రికార్డ్స్ ఇన్ని అన్ని కాదు, ఎన్నెన్నో రికార్డ్స్ బద్దలు కొట్టాడు. ఎస్, మీరు కరెక్ట్, అతనే వీరేంద్ర సెహ్వాగ్. ఆ ఇంటర్వ్యూ మీకోసం, మినీ ఇంటర్వ్యూ. ఇప్పుడు ఆయన ఆన్లైన్ లో ఉన్నాడు. హాయ్ సెహ్వాగ్. హాయ్ మల్లిక్. ఎవరయ్యా నువ్వు? సెహ్వాగ్ అంటుంటే నువ్వు వచ్చి కూర్చున్నావేంటి అక్కడ? నేను సెహ్వాగ్ ఉన్నది. కాసేపు అయితే నేనే సచిన్ అనేలా ఉన్నావు. లేదు మల్లిక్, నేను సెహ్వాగ్, జాగ్రత్తగా చూడు. అవును నువ్వే. అరే నువ్వే ఏంటి సెహ్వాగ్, నెత్తి మీద ఆ విగ్గేంటి? దాన్ని చూసి నేను నిన్ను గుర్తుపట్టలేదు. ఇది విగ్గు కాదు మల్లిక్, ఒరిజినల్ హెయిర్, కష్టపడి మొలిపించుకున్నా. ఆ కిటికేదో మన రైతులకు చెప్తే బోల్డ్ అంత మొలిపిస్తారు, అదే బోల్డ్ అంత పంట పండిస్తారు. అప్పుడు మనకి ఆహార సమస్య ఉండదు. నిజమే గాని ఇది పంటలు మొలిపించడానికి పనికిరాదు, బొచ్చు మాత్రం మొలిపించవచ్చు. అబ్బా, బొచ్చు కాదు సెహ్వాగ్, జుట్టు. నువ్వు కాస్త తెలుగు బాగా నేర్చుకోవాలి సెహ్వాగ్. ఓ ష్యూర్,
అది జుట్టు మొలిపించడానికి పనికి వస్తుంది. నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నా. కానీ సడన్ గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనే ఆలోచన నీకెలా వచ్చింది సెహ్వాగ్? అవునులే, తలలు బోడులైనా తలపులు బోడులు కావు కదా. నా ఐడియా వేరే ఉంది. నాది బట్టతల వల్ల యాడ్స్ అన్ని ధోని, సచిన్, యువరాజులకి వెళ్లిపోతున్నాయి. నాది బట్టతల వాళ్ళకి వరం అయింది మల్లిక్. ఓ అవును కదూ, ఇప్పుడు నీ తల మీద బోల్డ్ అంత బొచ్చు. ఓ సారీ, నీ భాష నాకొచ్చేస్తుంది. ఇప్పుడు నీకు క్రికెట్ యాడ్స్ కానీ ఐపీఎల్ యాడ్స్ కానీ బోల్డ్ అని వచ్చేస్తాయి. అవును మల్లిక్. చూడ్డానికి అమాయకుడిలా కనిపిస్తావు గాని నువ్వు చాలా తెలివైన వాడివి సెహ్వాగ్. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటున్నావు. నో, ఆట ఉండగానే యాడ్స్ సక్కా పెట్టుకుంటున్నా. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సెహ్వాగ్? ప్రెజెంట్ ప్లాన్స్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ క్రికెట్ రికార్డ్స్ బద్దలు కొట్టడమే కదూ? కాదు, యాడ్స్ లో నా లైఫ్ అద్దర కొట్టడం. ఓ మై గాడ్, ఇప్పుడు యాడ్ షూటింగ్ ఉంది. నేనిక ఉంటా. బై మల్లిక్. అదండి సంగతి. మరింత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేలోగానే ఆయన పరుగు తీశాడు. నేను కూడా సెలవు తీసుకుంటాను. మళ్ళీ కలుద్దాం ఇక్కడే కొత్త టాపిక్ తో. ప్లీజ్ కాస్త ఈజీగా బౌల్ చేయి బాబు. ఒక్క రన్ కొడితే సెంచరీ పూర్తయిపోద్ది. దేవుడా దేవుడా దేవుడా, నన్ను రక్షించు. క్యాచ్ పడదామని నోరు తెరుచుకుని పైకి చూస్తుంటే బాల్ గొంతులో పడింది. ఇంతకీ ఇతను అవుట్ అయినట్ట కాదా? నేను అవుట్ ఇవ్వలేదయ్యా బాబు. చెంకలో దొరదెట్టి గోక్కుందామని చెయ్యెత్తా. అవుట్ అవుతావు, అవుట్ అవుతావు, అవుట్ అవుతావు. ఏం హిప్నటైజ్ చేస్తున్నావా? మల్లిక్ కామెడీ.